హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎండు కొబ్బరి లడ్డు చేస్తున్నాను. ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి తురుమును కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఈ ఎండు కొబ్బరి లడ్డు ఎవరైనా తినొచ్చు, చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక బెల్లం తురుమును అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి. పాలను వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం ముద్దలాగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ముద్ద వరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. కొంచెం గోరు వెచ్చగా ఉండగానే ముద్దలు చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకొని పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఎండు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.